లాస్ట్ 2 వీక్స్ నుంచి ఛానల్లో నేను ఏ వీడియో పోస్ట్ చేయలే, ఎందుకంటే ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ప్రొక్రాస్టినేషన్. అన్ని ట్రిక్స్తో నేను ఎక్స్పెరిమెంట్ చేశాను ప్రొక్రాస్టినేషన్ బయట రావడానికి. ఐ ఫౌండ్ ఎ న్యూ రూట్ టు గెట్ అవుట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. ఈ వీడియోలో నేను 2 సెగ్మెంట్స్ విధంగా చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్, టైం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది. సెకండ్, ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటకు రావడానికి ట్రిక్స్. పార్ట్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్, 20 years వరకు మనకి ఏమో చేస్తున్నాం కూడా అర్థం అవుతుంది. ఏదో ఎవరో చెప్తుంటారో చదువుకుంటూ వెళ్తాం. 20 yearsకి మేబీ విల్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ అండ్ మన మైండ్ బాగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు మన పైన. మంచిగా చదువుకోవచ్చు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనల్ని మనం. మంచి హెల్త్ ఉంటుంది, మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ 27 దాటిన తర్వాత ఇవన్నీ తగ్గుతూ వస్తూ ఉంటాయి. తగ్గుతూ వస్తుంటే అంటే అవుట్ సైడ్ ఫోర్సెస్ ఎక్కువ పడుతుంటాయి. రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. మన పేరెంట్స్ ఓల్డ్ అవుతూ ఉంటారు, వాళ్ళని మనం చూసుకోవాలి. మన ఇంట్లో అన్నింటిని మనమే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, బోర్ కొడుతుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుకుని టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మనందరికీ 5 to 7 years మాత్రమే ఉన్నాయి లైఫ్లో నేర్చుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. కానీ దీని తర్వాత ఈ కాన్ డూ ఎనీథింగ్. మనం చెయ్యాలనుకున్నా చేయలేని పరిస్థితులు వస్తాయి, రెస్పాన్సిబిలిటీస్ పడతాయి, ఎవరెవరికో సమాధానం చెప్పుకోవాలి మనం ఏం చేస్తున్నా సరే. మళ్ళీ ఈ ఫ్రీడమ్ నీకు దొరకాలంటే 60 yearsకి దొరుకుతుంది. అప్పటికి నీ మైండ్ ఇంత బాగా పనిచేయదు, నీ హెల్త్ ఎంతలా ఉండదు, నీ ఎనర్జీ ఎంతలా ఉండదు, నువ్వేం చేస్తున్నావు కూడా నీకు అర్థమవుతుంది. ఐ సే యు అగైన్, మనందరికీ ఓన్లీ 5 to 7 years మాత్రమే ఉన్నాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీ ప్రొక్రాస్టినేషన్ మీ బుర్ర నుంచి బయటికి తీసేయచ్చు. మహా అయితే 10 years, మీ 20 అయితే మీ ఏజ్ 30 వరకు ఉండదు. దాని తర్వాత మనందరికీ మన రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. కీప్ ఇట్ ఇన్ మైండ్. పార్ట్ 2. నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ప్రొక్రాస్టినేషన్, యాక్చువల్ సబ్జెక్ట్, బయటికి ఎలా రావాలని చెప్పి. అసలు మనం ప్రొక్రాస్టినేట్ ఎందుకు చేస్తాం అనే క్వశ్చన్కి మనం ముందు ఆన్సర్ తెలుసుకుందాం. ఎందుకు? మనం చేసే పని బోర్ కొడితేనో కష్టంగా ఉంటేనో మనం ప్రొక్రాస్టినేట్ చేస్తాం. ప్రొక్రాస్టినేషన్ అంటే ఏంటి? మనకు ప్లాన్ ఉంటుంది, ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, కానీ చెయ్యం, పక్కన పెడతాం. ఏదో ఈజీగా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసుకోవడం, యూట్యూబ్లో పనికిమాలిన వీడియోలు చూడడం చేస్తాం అనమాట. ఇది ప్రొక్రాస్టినేషన్ అంటే. ఇక్కడ పవర్ఫుల్ ఏంటంటే బోర్డమ్. మనకు బోర్ కొట్టడం వల్ల మన వర్క్ని చేయట్లేదు, మనకు హార్డ్గా అనిపించడం వల్ల మనం ఈ వర్క్ని చేయట్లేదు. నేను మొన్న రీసెర్చ్ చేస్తున్నప్పుడు లాస్ట్ 2 weeksలో ఐ ఫౌండ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ బోర్డమ్. అంటే సైంటిస్ట్ ఏం చేశారంటే కొన్ని మందిని తీసుకొని ఒక రూమ్లో ఉంచారనమాట. రూమ్లో నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, కానీ ఒక ఎలక్ట్రిక్ షాక్ మాత్రం వాళ్ళకి కావాలంటే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే బోర్కి పెట్టి అలా కూర్చోాలన్నమాట. దాంట్లోని 65% మెన్ ఏం చేస్తాంలే బాయ్ ఖాళీగా కూర్చోని చెప్పి వెళ్ళి ఎలక్ట్రిక్యూట్ చేసుకున్నారంట. 25% ఉమెన్ ఎలక్ట్రిక్యూట్ చేసుకున్నారంట. అంటే దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే మనిషికి బోర్డమ్ అనేది చాలా చిరాకుని తెప్పిస్తుంది. ఫస్ట్ థింగ్, ఇది మన అడ్వాంటేజ్కి మనం వాడుకోబోతున్నాం. ఎస్, బోర్డమ్ని మన అడ్వాంటేజ్కి మనం వాడుకోబోతున్నాం. ఎలా అంటే ఒక 2 రోజులు ఏం చేయొద్దు, ఫోన్ వాడొద్దు, ఇన్స్టాగ్రామ్ తీసేయండి, అన్నీ తీసేయండి, పాటలు అనేది ఏముంది, కూర్చోండి. అలా నాకు తెలిసి ఈ జనరేషన్కి 2 రోజులు కూడా వేస్ట్ అనేమో. మేబీ 1 day, హాఫ్ డే సరిపోద్ది. ఎందుకంటే మనం 10 నిమిషాల్లో స్క్రోల్ చేసే బ్యాచ్ కదా. సో ఈజీగా హాఫ్ డే లేకపోతే 1 day సరిపోద్ది. బోర్ కొడుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం అవుతుంది, అన్నీ తీసేయండి. ఓన్లీ మీరు చేయాలనుకున్న పని మాత్రమే ఉంటుంది అనమాట. ఇంకా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థమవుక మీరు ఆ వర్క్నే చేయాలి. దిస్ ఈస్ ద వే ఐ ఫౌండ్. మిగతావన్నీ దీని తర్వాత వీ కెన్ యూస్ పొమోడోరో టెక్నిక్. అంటే ఒక 20 minutes వర్క్ చేసేసి 5 minutes బ్రేక్ తీసుకోవడం, మళ్ళీ 20 minutes టైం స్పెండ్ పెట్టుకొని వర్క్ చేసి మళ్ళీ 5 minutes బ్రేక్ తీసుకోవడం, 2, 3, 4 ఇలాంటి సెషన్స్ అయిన తర్వాత ఒక లాంగ్ బ్రేక్, మేబీ ఒక ½ an hour బ్రేక్ తీసుకోవడం. ఇలాంటి టెక్నిక్స్ మనం వాడవచ్చు అనమాట. కానీ మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను, ఈ టెక్నిక్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాతే. కానీ మీరు స్టార్ట్ చేయాలంటే నాకు బోర్డమ్ తప్ప ఇంకా నా జీవితంలో ఏం హెల్ప్ చేయలేదు. ఈ అన్ని టెక్నిక్స్ నేను వాడాను, ఇంకేవో చెప్పారు. 2 minute రూల్ అన్నారు. అంటే 2 minutes నువ్వు టైం పెట్టుకొని 2 minutes వర్క్ చెయ్యి, స్టార్ట్ చేయి. నో, ఏమో అవి నిజంగా ఎంతమందికి వర్క్ అవుతాయో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ వాట్ హెల్ప్డ్ మీ. లాస్ట్ 2 weeksలో నేను ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో అన్నిటికంటే ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్స్ లైక్ సైంటిఫిక్ థింగ్. మన బ్రెయిన్ మనమే రీవైర్ చేసుకుంటున్నాం. మొత్తం అన్ని డిస్ట్రాక్షన్ నుంచి బయటికి పెట్టి ఇది ఒక్క పనే చెయ్యాలి. ఓన్లీ వన్ వే మనం చూపిస్తున్నాం అనమాట మన బ్రెయిన్కి. ఇది ఒకటే ఉంది జీవితంలో, నీకు ఇదే చెయ్యాలి, లేకపోతే ఆ బోర్డంలో కూర్చొని సావు అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇది మీ అందరికీ హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే దీని నుంచి ఇంకేం బయటికి రావాలనిపించట్లేదు, లేకపోతే ఇంకేమైనా మీ సినారియోస్ ఉన్నాయి అంటే మీరు కామెంట్స్లో కామెంట్ డౌన్ చేయండి. మేబీ ఐ రిప్లై యూ ఆల్, ఏంటి ఎలాగా అని చెప్పి. ప్రొక్రాస్టినేషన్ నుంచి బయటికి రండిరా అయ్యా, ఎందుకంటే మనకు టైం లేదు. చెప్తున్నాను కదా, ఫస్ట్లో చెప్పినట్టు 5 to 7 years మాత్రమే ఉంది.
ఇంకా పనికి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో స్క్రోల్ చేసుకుని జీవితాంతం అలాగే ఉన్నాం అనుకో ఏం రాదు. మన చేతిలోనే ఉంటుంది కిందకి వెళ్తాం పైకి వెళ్తాం అని. ఎవడో ఆస్ట్రాలజీలు చెప్తే లేకపోతే ఎవడో చెప్తే కదా. ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ బ్రో. లెట్స్ డూ ఇట్ టుగెదర్. థ్యాంక్ యూ.